UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో ఎంవిఎన్ కశ్యప్ గారు ఉన్నారు, లైఫ్ కోచ్. హాయ్ కశ్యప్ గారు. ఈ ఎపిసోడ్లో మనము సెల్ఫిష్ అనే పదం గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు అంటున్నాను అంటే, చాలా మంది కూడా మన సొసైటీలో ఎప్పుడు కూడా నువ్వు సెల్ఫిష్గా ఉన్నావంటే ఒక నెగిటివ్ పదంలో చూస్తారనమాట. అంటే ఎప్పుడు నువ్వు నీ గురించి ఆలోచిస్తావు, మా గురించి ఆలోచించవు. సో అది నిజంగానే సెల్ఫిష్ అనేది రాంగా, లేదంటే సెల్ఫిష్గా ఉంటే మంచిదా? ఎందుకంటే సెల్ఫిష్గా ఉన్నప్పుడు ఏంటంటే వీ థింక్ అబౌట్ అవర్ సెల్వ్స్ అండ్ మనకి ఏది మంచిది అనేది దాని గురించే మనం చేస్తూ ఉంటాము. అప్పుడు ఆబ్వియస్లీ గ్రోత్ అనేది కూడా వస్తుంది. సో సెల్ఫిష్నెస్ అనేది వీ షుడ్ బి సెల్ఫిష్ ఆర్ వీ షుడ్ నాట్ బి సెల్ఫిష్, దాని గురించి ఒకసారి చెప్పండి. వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది. అవతల వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు మన గురించి ఆలోచించడం మనం మానేస్తున్నాం. లేదా ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటి, ఓన్లీ మన మీదే ఫోకస్, అవతల వాళ్ళ మీద ఫోకస్ లేదు. చాలా మంది మిస్ అయ్యేది ఏంటంటే ఈ రెండు తప్పే. ఓన్లీ అవతల వాళ్ళ గురించి ఆలోచించటం, మన గురించి ఆలోచించకపోవటం, ఇది ఒక ఎక్స్ట్రీమ్, ఇది తప్పే. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఓన్లీ మన గురించే, అవతల వాళ్ళు నాకు సంబంధం లేదు, ఇది తప్పే. నేనేమన్నా అంటే ఉన్నవి రెండేనా, మధ్యలో బ్యాలెన్స్ అప్రోచ్ లేదా? ఉంటుంది. రైట్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓ సముద్రమో నదో ఏదో, దాంట్లో ఒక చేప ఈత కొడుతోంది, వెళ్తోంది. ఒడ్డు మీద ఇంకొక జీవి ఏదో బాధపడుతోంది, ఇబ్బంది పడుతుంది. అయ్యోయ్యోయ్యో పాపం చనిపోయేటట్టుందే అని ఆ జీవికి హెల్ప్ చేయటానికి చేప నీళ్లు దాటి ఒడ్డు మీదకొచ్చి హెల్ప్ చేయటం సర్వీసా? సర్వీస్ అండి అది, సూయిసైడ్. అది సర్వీస్ కాదు. కరెక్ట్. ఎందుకంటే నీళ్ళల్లో 10 మందికి చేప హెల్ప్ చేయొచ్చు, తప్పు లేదు, అది సర్వీస్ అండి. అవును. నీళ్లు దాటది బయటికి వచ్చిందా చచ్చిపోతుంది, అది బతకలేదు. నీళ్లు లేకుండా చేప బతకలేదండి. సో చేప నీళ్ళలో ఉంది, బయట దాన్ని చూసింది, అయ్యో అనుకోవటం ఆర్ హెల్ప్ చెయ్యలేకపోవటం సెల్ఫిష్ ఎట్లయిందండి? కరెక్ట్. సెల్ఫిష్ ఎట్లయింది అసలు? అది బియాండ్ క్యాపబిలిటీస్. సో ఇటువంటి సందర్భంలో సెల్ఫిష్గా ఉండాల్సిందే, తప్పదు. మరి కశ్యప్ చాలా సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. సోల్జర్స్ సెల్ఫిష్ గా ఉండుంటే మన పరిస్థితి ఏమై ఉండేది? మనం యుద్ధం చేయట్లేదు. ప్లీజ్. ఎందుకంటే అక్కడ అది బ్రహ్మాండంగా వర్తించిందండి. దే ఆర్ గ్రేట్ పీపుల్, నేను కాదనట్లా. మరి అటే వెళ్ళండి. మనం సొసైటీలో ఉన్నాం, మన జాబ్ వేరు, వేరే వాళ్ళు చేసే జాబ్ వేరు. ఇక్కడ సెల్ఫిష్గా ఉండటం అంటే ఏంటంటే మన గురించి మనం ఆలోచించుకోవటం సెల్ఫిష్గా ఉండటం కాదండి. ఒకవేళ దానికి సొసైటీ పెట్టిన పేరు సెల్ఫిష్ అయితే మంచిదే, సెల్ఫిష్గా ఉండటం కూడా. ఓకే. ఎందుకంటే అవతల వాడికి ఇయ్యాలంటే నా దగ్గర ఉండాలి కదండి. ఇప్పుడు నేను ఈ రింగ్ నేను మీకు ఇయ్యాలి అనుకున్నాను, ఇయ్యాలనుకుని నా దగ్గర ఉండాలిగా. అవతల వాడికి ఇవ్వడానికి నా దగ్గర లేకపోతే, అది డబ్బైనా కానీ, మంచితనమైనా కానీ, సంతోషమైనా కానీ, రెస్పెక్ట్ అయినా కానీ, నేను మీకు ఇవ్వాలి అంటే ఫస్ట్ నా దగ్గర ఉండాలి. కరెక్ట్. ఫస్ట్ మనం గ్రో అవ్వాల్సిందే. ఇక్కడ అవతల వాళ్ళ గురించి ఆలోచించకపోవటం అంటే ప్రాబబ్లీ వాళ్ళని తొక్కేసి, వాళ్ళని పక్కకి తోసేసి, అది రాంగ్ డైమెన్షన్ అండి. ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్ డైమెన్షన్స్ ఉంటాయి. మీరు లైఫ్లో ఏది తీసుకున్నా, తెలుగులో ఒక సామెత ఉంది కదా, కాయిన్కి 2 వైపులు ఉంటాయి, బొమ్మ బొరుసు. ప్రతి దానికి 2 డైమెన్షన్స్ ఉంటాయి మినిమం. సెల్ఫిష్కి కూడా 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్ డైమెన్షన్, ఇంకొకటి నెగిటివ్ డైమెన్షన్. పాజిటివ్ డైమెన్షన్ ఏంటయా అంటే మనల్ని మనం, మన మీద మనం ఫస్ట్ ఫోకస్ చేయటం. దానికి అర్థం ఇంకొకళ్ళ మీద ఫోకస్ చేయొద్దని కాదు. ఇంకొకళ్ళని సెకండ్ ప్రయారిటీగా పెట్టుకోండి, నష్టమేంటి? అవును. ఫస్ట్ ప్రయారిటీ మనకు మనం ఇచ్చుకుంటే కదా, లేకపోతే ఎలా ఎదగలం? ఇప్పుడు నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఆర్గనైజేషన్, ఈ పదం, ఆర్గాన్స్, ఈ 2 సిమిలర్ సౌండింగ్ పదాలండి. నా లోపల ఎన్నో ఆర్గాన్స్ కలిసి ఒక ఆర్గనైజేషన్ గా పనిచేస్తున్నాయి. ఏమంటే కిడ్నీకి ఇబ్బంది వచ్చింది, హార్ట్ కొట్టుకోవటం మానేసి కిడ్నీకి హెల్ప్ చేస్తుందా? లేదు.
పోతారండి. అవును. అప్పుడు మనిషి పోయేది అందుకే కదా. హార్ట్ చూస్తుంది, అయ్యో కిడ్నీ పోతుంది, కానీ హార్ట్ కొట్టుకోవడం ఆపేదా? ఆపేదు. సిమిలర్లీ మన గురించి మనం ఆలోచించటం తప్పు కాదు, నాట్ బియాండ్ అవర్ లిమిట్స్ అండి. ఇది బాగా 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 గుర్తుపెట్టుకోండి. మన హద్దులు దాటి సహాయం చేసామా అది ఇబ్బందికి గురి చేస్తుంది. మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవాల్సిందే, లేకపోతే ఎదగలేము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, దీనికి కారణం ఏంటయ్యా అంటే ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో ఆ ఫిలాసఫీలో ఏం నేర్పించారంటే నలుగురి కోసం బతకటం ఎప్పుడు తప్పు కాదండి. నలుగురి కోసం బతకటం తప్పు కాదు. ఆ నలుగురిలో ఫస్ట్ మీరు ఉండాలి, మిగతా ముగ్గురు. నలుగురిలో ఫస్ట్ మీరు ఉండాలి. అలా నలుగురి కోసం బతకండి, తప్పులేదు. నేను ఇందాక చెప్పినట్టు చేప నీళ్ళల్లో ఇంచి ఇంకొక దానికి హెల్ప్ చేయాలని నీళ్లు దాటొచ్చిందా గిలగిల కొట్టుకొని చచ్చిపోతుంది. మొహమాటంతో అయ్యో ఏమవుతుందో, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని వాళ్ళ గురించి బయట వాళ్ళ గురించి ఆలోచించి మనకి మనం ఏమీ చేసుకోకుండా వదిలేస్తే చేపకు పట్టిన గతే మనకు పడుతుంది. సో బీయింగ్ సెల్ఫిష్ ఈ పరంగా ఈజ్ ఫెంటాస్టిక్ అండి, ఉండాల్సిందే. కాదు మేము సెల్ఫిష్ కాదు అంటున్నారు కదా, అట్లా అన్న వాళ్ళందరినీ వచ్చి ముక్కు నోరు అన్నీ మూసేస్తే పోతే పోయిందిలే ప్రాణం అని కూర్చుంటారండి. మరి మీరు సంపాదన విషయంలో పోతే పోయిందని ఎందుకు కూర్చుంటున్నారు? మీకు రావాల్సిన రికగ్నిషన్ కోసం పోతే పోయిందిలే అని ఎందుకు కూర్చుంటున్నారు? మనకి పోరాడటానికి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ వచ్చినప్పుడేమో సెల్ఫిష్గా ఉండటం తప్పు అని వదిలేస్తామా, తర్వాత ఏమో నాకెవడు నాకేం ఛాన్స్ ఇవ్వడని ఏడుస్తామా? ఎలా కుదురుతుందండి? మనకి ఛాన్స్ వచ్చినప్పుడు మనం అది యూజ్ చేసుకోవాల్సిందే, అది తప్పు కాదు. దానికోసం నలుగురిని తొక్కేయటం, నా కడుపు నింపుకోవటాని కోసం ఇంకొక నలుగురిని ఆకలితో ఉంచటం, వాళ్ళది లాక్కునేయటం, అది కూడా షేరింగ్ కాదు, టోటల్గా లాక్కునేయటం, ప్రాబబ్లీ అది నెగటివ్ డైమెన్షన్ ఆఫ్ సెల్ఫిష్నెస్. కానీ అంత క్రూరంగా మనం ఎందుకు అవుతామండి? యూఆర్ గెటింగ్ మై పాయింట్. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. మొన్న ఈ విషయం కూడా, ఇది చూసుకుంటే ఫుడ్ విషయం కూడా చూసుకుంటే, మొన్న వరదలు వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఫుడ్ ప్యాకెట్స్ అవన్నీ ఇస్తున్నప్పుడు కొట్టుకున్నారండి కొంతమంది. ఎందుకంటే వాడు ఆకలి చచ్చిపోతున్నారు. అక్కడ అవతల వాడి గురించి ఆలోచించడం ఎలా కుదురుతుందండి? వాడి గురించి వాడు ఆలోచించాలి, తప్పదు. యూఆర్ గెటింగ్, లేకపోతే చచ్చిపోతారు. వాడు పోతే వాడి ఫ్యామిలీ పోతుంది. మరి అక్కడ సెల్ఫిష్గా ఉండటం తప్ప అంటే ఎలా తప్పైందండి? ఒకసారి ఆలోచించండి. సో ఇన్ సమ్ సిచ్యువేషన్స్ ఇట్ ఈస్ గుడ్ అన్నమాట. మెజారిటీ ఉండాలి. ఎందుకంటే మన గురించి మనం ఆలోచించినప్పుడు అవతల వాళ్ళ గురించి కూడా ఫస్ట్ ఇది ఫుల్ అయితే అవతల వాళ్ళకి ఇవ్వగలమండి, డబుల్ ట్రిపుల్ ఇవ్వగలం యాక్చువల్గా. అవును, చాలా మంచి పాయింట్స్ చెప్పారు సార్ దీని మీద. అంటే కొన్ని సార్లు సొసైటీ పరంగా అది నెగిటివ్ ఉన్నా కానీ మన పరంగా పాజిటివ్ ఉన్నప్పుడు, కరెక్ట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు దట్ ఈస్ గుడ్. సో చాలా మంచి ఇన్సైట్స్ ఇచ్చారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్ గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.